నమస్తే. రాజు లేడు మంత్రి లేడురా, రాజొక్కడుంటే గాజు కడియామెందుకవునురా. రాజు లేడు మంత్రి లేడురా, రాజొక్కడుంటే గాజు కడియామెందుకవునురా. రాజు లేని కయ్యమాయను రాజకాంక్షలు దబ్బరాయను. రాజు లేని కయ్యమాయను రాజకాంక్షలు దబ్బరాయను. వాజసేయులు సోమయాజులు వాంచకలలో వార్తలాయను. రాజు లేడు మంత్రి లేడురా. మరి రాజు లేడు మంత్రి లేడు, రాజు గట్టి ఉంటే మరి రాజు బలమైనోడు పట్టి ధర్మాత్ముడైతే రాజ్యం ఎలాంటి గొడవలు లేకుండా సస్యశ్యామలంగా శాంతిపూర్వకంగా ఉంటుంది. రాజు బలహీనుడయి అధర్ముడైనప్పుడే రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. అందుకే మనం ఒక చిన్న పాట 2 గీతలు పాడుకున్నాం, అయిపోయింది. ఇక విశ్వబ్రాహ్మణ వంశం నుంచి 4 వ్యక్తులు అయితే పరిచయం చేశానండి. ఇక నా విషయానికి వస్తున్నా. నా విషయానికంటే నాకు నేను చెప్పుకోవద్దు కదా, ధర్మంలో అది రాసి లేదు కదా, చెప్పుకోవద్దు కదా అంటే సమయం వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కలికాలం. ఒకప్పుడు మంచి చేసిన వారి గురించి 10 మంది చెప్పుకునేవాళ్ళు. ఇది కలికాలం కదా, మంచి చేసిన వారి గురించి 10 మంది రాళ్ళు వేస్తారు కనుక చెప్పుకోరు. నేను కూడా చెప్పాలనే ఉద్దేశం కాదు, చెప్పక తప్పదు. ఈ మధ్య నేను ప్రవచనాలు కొన్ని విన్నాను. వద్దిపర్తి పద్మాకర్రావు గారు మార్కండేయ పురాణంలో అవసరం వచ్చినప్పుడు తనంతకు తాను చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళానండి, నేనేందో నా బయోడేట్ ఏందో, నన్ను సాధించిన విజయాలు ఏందో చెప్పుకోకపోతే ఎలా. ఇవాళ నేను యూట్యూబ్లో ఉన్నాను. చాలామందికి ఒక సందేహం, వీడు బాయికాడ కూర్చొని వీడియోలు చేస్తుంటాడని. కానీ ఈ వీడియోలు ఎంతో కష్టం ఉంది. ఈ వీడియోలు చేయడానికి కూడా ఎంతో నా పని పక్కకు పెడితేనే వీడియోలు అవుతాయి. సరే చెయ్యకరా భయ్, నేను ఎవరు చేయమని అనేవాళ్ళు కూడా ఉంటారు. అది మీకు అదేమంటారు, మీ మూఢత్వం. అది ధర్మం కోసం తప్పించేటోడు ఎవడో చెప్పితే చేయడు, తనంతకు తానే చేస్తూనే ఉంటాడు. మరి ఈరోజు నేను అమూల్యమైన సమయాన్ని పశువుల్లో ఎన్నో పనులు, వ్యవసాయం అంటే మీకు తెలిసింది, అన్ని పక్కకు పెట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే చాలామంది మా ఊర్లో కొంతమంది హిందూ ధర్మం మీద విశ్వాసం లేని వాళ్ళు, ఇక కొంతమంది తెలియని వాళ్ళు, యువకులు, నేటి తరం యువకులు. నా వయసు వచ్చేసి 40 సంవత్సరాలండి, చిన్నపిల్లగాడిని ఏం కాదు. అయితే నాకంటే చిన్నతరం వాళ్ళు, నేనంటే తెలియని కొంతమందికి వీడు ఏంది ఒక వీడియోలో చేస్తుంటాడా, లేకపోతే ఏమైనా పని చేస్తాడా, లేకపోతే వీడు ఏమైనా ధర్మ కార్యక్రమాన్ని ఎలగబెట్టిండా లేడా అని సందేహాలు చాలా మందికి వస్తున్నాయండి. ఆ సందేహాలను తీర్చడానికి ఈరోజు నా వీడియోలు మీకు 5 వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదండి. నా మీద కొంతమంది బురద జల్లుతున్నారు. అది మామూలు బురద జల్లలేదు, బురద రేగల బురద వేస్తున్నారు, కడుగు కూడా పోకుండా. కనుక నా బురద కూడా నేను కూడా కడుక్కోవాలి కదా, ఎందుకంటే నాకు నేనే కడుక్కోవాలి, ఎవరు వచ్చి కడగరు కదా. మరి ఆ బురద పడ్డందుకు నేను కూడా కొన్ని విషయాలు, నేను చేసే ధార్మిక కార్యక్రమాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా ఏడుగొండలు ఏం చేసిండు, ఏం నరికిండు అంటే చాలా ఉన్నాయి, ఈరోజు 5 చెప్తాను. మొదటగా మా చందదన గ్రామం, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామం. అటు నిరుపేద కుటుంబంలో పుట్టి కాస్త కూసో మహానుభావుల చెంత తిరిగి వారు చెప్పిన కొన్ని విలువైన సలహాలు స్వీకరించి మీకు చెప్పే ప్రయత్నమే చేయడమే. అయితే మా అమ్మ నాన్న రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు అలాగనే ఆధ్యాత్మికవేత్తలు కాదు. అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, 10 మందిలో చురుగ్గా మాట్లాడే పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా కాదు. అయినా అలా అని నేను వాళ్ళని అవమానించట్లేదు. అంటే అంత నిరుపేద కుటుంబం మాది. అయినా మా అమ్మ మా నాన్న నా జన్మ వృత్తాంతం వల్ల నేను ధర్మం గురించి ఎక్కువ పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయితే నేను మొట్టమొదట కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. లోతుగా వెళ్ళను, మరో ఇవాళైతే కొన్ని చెప్తాను. అయితే నేను కొన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండనేవారు, రాయలేదనేవారు, సరే ఎట్లయితే ముందు మంచిగా స్వీకరించాలి మనం కనుక, వారు ఇచ్చిన హక్కుల్లో వాక్ స్వాతంత్రపు హక్కును మంచి కోసం, దేశం కోసం, ధర్మం కోసం 10 మందిని కలపడానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను.
వారి మీద నమ్మకంతో ఇలా వాక్చాతుర్యాన్ని నేను వినియోగించుకుంటున్నాను. ఆ రాజ్యాంగం మీద నాకు కూడా నమ్మకం ఉంది కనుకనే, నమ్మకం కలుగుతుంది కనుకనే ఈరోజు యూట్యూబ్లో, సోషల్ మీడియా, సామాజిక వేదికలపైన నా బాణి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు వినరు. సాలు 100 మంది నా వీడియో చూస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు. సంతోషం మీ అందరికీ. మరొక్కసారి మా యూట్యూబ్ వీక్షకులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సరే, అంశంలోకి వెళ్ళిపోదాం. నేను సాధించిన ఘనత నా గ్రామస్తుల సహకారంతో. మొదటి విజయము ఏంటంటే, మాది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందంతల గ్రామంలో. మా ఊరు చిన్న గ్రామము. మా ఊర్లో ప్రధానంగా 2 మతాలు ఉంటాయి. ఒకటి ఇస్లాం మతం, 2 హిందూ మతం. ఇక హిందూ మతంలో అనేక కులాలు ఉంటాయి, అది కామన్. ఇంకా ఇస్లాం మతంలో కూడా అనేక కులాలు ఉంటాయి, అది కామన్. అయితే మతాల పరంగా చూసుకుంటే 2 ఉన్నాయండి. ఇక నేను మొట్టమొదటిసారి సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి కుతుబునిసా గారు గతంలో పనిచేయడం జరిగింది. వారికి పలుసార్లు నాకు అది స్లిప్ అంటే నేను రాసిన లెటరు నాకు ఈరోజు లభించలేదు. పెడదాం, మీకు చూపిద్దాం అనుకున్నా. పలుమార్లు మా ఊర్లో ఇస్లాం ఉంది, నేను గౌరవిస్తాను. హిందూ మతం ఉంది, గౌరవిస్తాను. అన్ని కులాలను గౌరవిస్తాను. లేని మతం ఒకటి పుట్టుకొచ్చిందండి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రభుత్వాలను ఒమ్ము చేస్తూ, అందరినీ నయవంచన గురి చేస్తూ లేని మతం ఒకటి పుట్టుకొచ్చిందండి. దాంట్లో ఎవరు లేరు, రాజ్యాంగబద్ధంగా ఎవరు లేరు. అనైతికంగా చాలామంది ఉన్నారు. సరే, అయితే లేని మతము క్రైస్తవ మతం మా ఊర్లో. కానీ దేవాలయాల కన్నా పెద్దగా, చాలా చక్కగా 2 చర్చీలు నిర్మాణం అయి ఉన్నాయి మా ఊర్లో. నేను ఘనంగా చెప్పుకోవాలా, గర్వంగా చెప్పుకోవాలా, అగర్వంగా చెప్పుకోవాలా అర్థమవుతలేదు. సరే, ఉంటే ఉన్నాయి. పోనీ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేవు. మరి పోనీ ఎవరైనా క్రైస్తవంలో ఉన్నారా మా ఊళ్ళో అంటే అది లేదు. పోనీ మరి ఎవరైనా బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారంటే అది లేదు. ఏది లేదండి. ప్రభుత్వాలు నయమం చేయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, రాజ్యాంగాన్ని కూడా భ్రష్టు పట్టించడం వీళ్ళ పని, కొంతమంది పని. ఇలా మాట్లాడితే ఒక్కొక్కరికి పొడుచుకొని అసలు కోపం. నా మీద కోపం తగ్గించండి రా బాబు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా క్రైస్తవులు మారితే మీకు చేతులెత్తి నమస్కరిస్తాను, గౌరవిస్తాను మిమ్మల్ని అందరినీ. నేను సగర్వంగా రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగం మీద నమ్మకం ఉంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నమ్మకం ఉంచి, క్రైస్తవంగా పూర్తిగా నమ్మకం మారినప్పుడు మిమ్మల్ని సగర్వంగా నేనే గౌరవిస్తా. మీ మీద ఏ కూడా వాళ్ళదు. అంటే మిమ్మల్ని ఎవరు కూడా దూషించరు. రాజ్యాంగబద్ధంగా మారినప్పుడు. అనైతికంగా మారి ఇంకా వీళ్ళు మారడమే కాకుండా నా పోటీ వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కిలుక్కోకుండా నాయన, హిందువులను అనవసరం గిలుక్కోకండి. ఇప్పుడు హిందువులు చైతన్యం అవుతున్నారు. లేచి నిద్రలేస్తున్న పురుగులు అవుతున్నాయి. పిల్లులు పడుకొని పురుగులు అవుతున్నాయి. ఆషమాషి వ్యవహారం లేదు. ప్రస్తుత పరిస్థితి బాగలేవు. అనవసరంగా హిందువులను గెలుక్కోకండి. సరే, వెళ్దాం. 2 చర్చీలు ఉన్నాయండి. నేను సమాచార హక్కు చట్టం ద్వారా కుతుబునిసా గారికి పలుమార్లు నేను లెటర్ పెట్టాను. వాళ్ళు చెప్పడం జరిగింది, ఎలాంటి పర్మిషన్లు లేవు, నా తాను రికార్డు లేదని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఈరోజు అది లెటర్ లేదు, వెతికాను, దొరకలేదు. మీరు మండలంలో సంప్రదించండి అని చెప్పడం జరిగింది. నేను మండలం కూడా అనేక విధాలు లీగల్గా, అంటే రాజ్యాంగబద్ధంగా అనేక ధార్మిక పోరాటాలకు సిద్ధమయ్యాను. అలాగే కొన్ని విజయాలు కూడా మీకు చేశాను. అలా చర్చిల గురించి పలుమార్లు పిటిషన్ పెడితే ఎలాంటి పర్మిషన్లు లేవు, ఈ ఊళ్ళో క్రైస్తవులు రికార్డు పరంగా ఎవరు లేరని చెప్పడం జరిగింది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. అంటే మళ్ళీ ఇంకోలాగా అనుకోవద్దు. అంటే రాజ్యాంగబద్ధంగా మనము నిజమైన క్రైస్తవులను గుర్తించి, మరి బాబాసాహెబ్ మీద గౌరవం ఉండి నిజమైన క్రైస్తవులుగా గుర్తించే ప్రయత్నం చేద్దాం. చిన్నతన గ్రామంలో ఉండని 3 మతాలు ఉంటే నష్టం ఏంటి? ఇస్లాం మతం ఉండని, క్రైస్తవ మతం ఉండని. ఇప్పుడు ఇస్లాం మతం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ రికార్డు పరంగా మేము ముస్లింలు అని చెప్పుకుంటున్నారు కదా, మరి అదే గర్వంగా మేము క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం తప్పకుండా. వారికి అనేక అవసరాలు కూడా కల్పించే ప్రయత్నం, రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులు అయిన వారికి. జై శ్రీరామ్. ఇది మొదటి విజయం సాధించాను, ఆ ప్రయత్నం చేశాను. మరి ఇది మొదటి విజయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.